ప్రవర్తించే నయవంచకులు సమాజం సహించదు. అందులో గూడూరు ప్రజలు అసలు సహించరు, గుణాన్ని కోరుకుంటారు. మీకు తెలుసు ఎలక్షన్ ముందు ఏ రకమైన వాతావరణం సృష్టించారో, నటించారు, నకిలీ వేషాలు వేశారు. ఒక్కరోజు కూడా గడవలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు. ఒక విద్యుత్ ధర్మం చేస్తున్నటువంటి ఎస్ఐ గారి మీద అట్రాసిటీ కేసులు స్టార్ట్ చేశారు. మళ్ళా భగవంతుని ప్రార్థిస్తారు, మళ్ళా క్రైస్తవ బిడ్డనని కూడా చెప్తుంటారు. క్రైస్తవ మతంలో పుట్టిన వాళ్ళు నమ్మకానికి ప్రతీకగా ఉండాలా, పేరుకు క్రిస్టియన్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఒక అన్యాయమైనటువంటి వాతావరణం స్టార్ట్ అయింది. నిన్ననే చాలా బాధేస్తుంది. దాన్ని మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఎందుకంటే దీనివల్ల చాలా నామోషగా ఉంటుంది దళితులందరూ కూడా. దళితులు స్నేహం చేయాలంటే ఎప్పుడైనా వీళ్ళు రివర్స్ అయితే నకిలీ కేసులు పెడతారని ఒక ఆలోచన ప్రతి ఒక్క బుర్రలో ఉండడం మా నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ఎమ్మెల్యే అయ్యి మళ్ళా ఎమ్మెల్యే పోటీ చేస్తున్న వ్యక్తులే అసత్యమని తెలిసినా కూడా మరి దాని సత్యం చేయాలని అదొక ఆయుధంలాగా వాడడం అనేది చాలా బాధేస్తుంది. ఈ రకంగా వాడడం అనేది క్షమించరాని వాతావరణంగా నేను భావిస్తున్నాను. రేపు ఎవరు వస్తారు, ఏ ఆఫీసర్ వస్తాడు? అదర్ దాన్ ఆఫీసర్లు రావడం అంటే ఇదే భయంతో వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. బూటకపు మాటలు, బూటకపు ఆలోచనలు. అసలు ప్రెస్ మీట్ చూస్తే వీళ్ళ ఒకప్పుడు ఎమ్మెల్యే కాగలిగిన వ్యక్తులనే జుగుత్సాకరంగా అనిపిస్తుంది. ఎంత వాతావరణం స్టే అది కూడా చదివాను నేను, ఇందాకే వచ్చింది నాకు పోస్ట్లో చూశాను వాట్సాప్లో. ఆయన అసలు సంబంధమే లేదు, దుర్మార్గంగా ప్రవర్తించింది ఎస్ఐ మీద. తను దుర్మార్గంగా ఎస్ఐ మీద ప్రవర్తించాడు, దౌర్జన్యంగా మాట్లాడాడు. ఆయన చెయ్యి పట్టుకొని నలిపినాడు, ఆ చెయ్యి పట్టుకొని కులంతో దూషించాడని ఎట్లా అసత్యంగా మాట్లాడతారు? నేను వస్తాను, రండి. ఎక్కడికి వస్తావు? చర్చికి వస్తావా? నేను వస్తాను అనలేదు అని చెప్తాను. ఎందుకంటే నేను ఉన్నాను అక్కడ స్పాట్లో. లేదా మనం మసీదు పోదాం, అల్లానైనా చెప్దాం, లేదని నేను చెప్తాను. ప్రమాణం చేయగలుగుతారా? లేదా మరి హిందువులకు దేవుడు ఎక్కువ మంది ఉన్నారు, ఏ దేవాలయానికి పోదాం, ఆడ అడుగుతాం, అక్కడ ఏమైనా చెప్పగలుగుతారా? ఏంటి ఇది? ఎక్కడికి వెళ్తుంది ఈ వాతావరణం? ఈ బెదిరింపులు వాటికి పురుషా పెట్టడం జరుగుతుంది. చట్టం తన పని తను చేసుకోబోతుంది. నేను మరొకసారి మనవి చేస్తున్నాను, గూడూరు ప్రజలకి ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం మేమంతా. ప్రశాంతమైన వాతావరణంలో గూడూరు పోతుంది. నేను ఒకటే మీ అందరి ద్వారా నేను వ్యక్తపరుస్తున్నాను, నేను రౌడీజానికి వ్యతిరేకం. స్వపక్షంలో రౌడీలు ఉన్నా అంతే, మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా రౌడీజం చేసే మనస్తత్వం ఉండే వాళ్ళందరికీ వ్యతిరేకం, మనుషులకు కాదు, వాళ్ళ గుణానికి వ్యతిరేకం అని కూడా స్పష్టం చేస్తున్నా అందరి ముందు. ఆ గుణం ఎవరున్నా, స్వపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒక రకంగానే ఉంటుంది వాతావరణం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక అడుగు ముందేసి స్వపక్షంలో 2 రకాలుగా పనిష్మెంట్లు చేయమని కూడా నేను మనవి చేసుకుంటూ ఉంటాను. ఏదైనా నాతో ఉన్న వాళ్ళు, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేస్తే డబల్గా ఏంటి పనిష్మెంట్ అని కూడా నేను అధికారులందరూ కోరే మనస్తత్వం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ నకిలీ వ్యవహారం తొందరగా ఎమ్మెల్సీని, గవర్నమెంట్ విప్ని, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ జరిగిన విషయాల్లో వాళ్ళ పాత్ర నా మీద కూడా ఉంది. అయినా నేను ఎక్కడ కూడా ఆ కుల ప్రస్తావన తీసుకొచ్చి కేసులు పెట్టలేదు. నేను ఒకటే అధికారులని కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఎస్పీ గారిని అడగబోతున్నాను, ఇంకా అడగలేదు. ఎంక్వైరీ చేసి మీరు ఏదైతే తప్పు ఉంటుందో వాళ్ళందరినీ పనిష్మెంట్ చేయమని అడుగుతున్నాను. అది ధర్మం. అంతేగాని పక్షపాతంగా నాకు ఉంది కదా, ఆ కులంలో పుట్టాననే కులాన్ని కూడా వాడడం అనేది క్షమించరాని తప్పని కూడా నేను మనవి చేస్తున్నాను. నీ అవసరాల కోసం కులాన్ని వాడుకుంటారా? ఇదంతా మరి కుల పోరాటం చేసే యోధులందరూ కూడా దీన్ని ఖండించాలని నా విజ్ఞప్తి. ఒక కులాన్ని మంచికి వాడుకోవాలి. ప్రభుత్వం వెనుకబడినతనాన్ని గుర్తించి కొన్ని గతం రోజుల్లో ఉన్న వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఒక చట్టం చేస్తే దాని స్వార్థానికి, వాళ్ళని భయకంపితం చేసేదానికి ఈ రకమైన వాతావరణం చేయడం వల్ల కులం ఫలసన అవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఆ ఇన్సిడెంట్లో ఇద్దరం ఉన్నాము, నేను ఎక్కడ పెట్టలేదు, మీకెందుకు వచ్చింది ఆలోచన? వ్యక్తిత్వం అక్కడే బేరేజ్ వేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. స్టార్ట్ చేసాం మేకవాణి పులిలాగా
మేకతోలు వేసుకొని ఇన్ని రోజులు నటించాం. వెంటనే గంటల్లో ఇంకా పోలింగ్ అయిపోతుంది ఉండగా అర్ధాకాముడు మరుసటి రోజు నుంచి నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. అందుకే ముందుగానే పసిగట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు 4వ తేదీ తెలియబోతోంది. ఇక భవిష్యత్తే ఉండదు. నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టే ఎవరికైనా దుర్మార్గులకి భవిష్యత్తే ఉండదు అని కూడా నేను ఘంటాబద్ధంగా చేస్తున్నా. దానికోసం నేను ఎంత పోరాటమైనా చేస్తాను. నిజంగా ఉంటే దాని వాతావరణం వేరు. ఏంటి శ్రేష్టాలేంటి? రాజకీయాల్లో బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఉన్నా నాకు ఆ వాతావరణం ఎక్కడుంది, ఎట్లా ఉంది, అక్కడ ఏమైనా జరుగుతున్నాయా, లైటింగ్ ఉందా లేదా, ఓటర్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది. కొన్ని దగ్గర లైటింగ్ లేక మార్చి వెంటనే లైట్లు కూడా అయిపోయడం జరిగింది. అవి మాకు చూసి వచ్చే అధికారం మాకు అభ్యర్థి అందరికీ అక్కడ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయొచ్చు, అధికారం ఉంది. నేను చిల్లకూరికి ఎంటర్ అయ్యేటప్పటికి క్యూలోనే క్యాన్వాస్లు చేస్తున్నారు. ఎవరైనా అడిగి ఎవరయ్యా వాళ్ళు క్యూలో చేస్తున్నారు, మన పార్టీ వాళ్ళు చేయకూడదు అని మేము మా పార్టీ వాళ్ళు అనుకుంటేది కాదన్నా, ఉదయం నుంచి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇదే రకంగా రౌడీజం చేస్తున్నారు, ఈ రకమైన వాతావరణం తీసుకొస్తున్నారు అని చెప్పడం జరిగింది. కానీ నేను సున్నితంగా వాళ్ళతో బాబు ఇలా చేయకూడదు, అలా సున్నం పోస్తున్నారు కదా, ఆ లైన్ అవతల మీరు చేయండి అని చెప్పడం జరిగింది. ఆ లైన్ తర్వాత ఒక అసత్యం రాస్తున్నాడు దాంట్లో స్టేట్మెంట్లో. నేను ఇందాక చూశాను మాజీ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్లో చూస్తే బార్డర్ లోపల జరిగింది ఇన్సిడెంట్, ఇది బయట జరిగినట్టుగా అది కూడా అసత్యం రాస్తున్నారు. ఎస్ఐ గారు బయట ఆయన చేయి పట్టుకుని మెలేశాడని చెప్పి దుర్మార్గం అది. నేను నిజం చెప్పలేని నాయకత్వం దేనికే ఉన్నది ఉండొచ్చు. నేను కూడా మాట్లాడాము అక్కడ. జరిగిన తర్వాత నేను ఏది ఇంత అన్యాయం జరుగుతుందో క్యాండిడేట్గా బాగా ఆవేదన వస్తారు. ఆవేదనతో పాటు ఆవేశం కూడా వస్తుంది. ఇంత అన్యాయం ఏంది మరి అని చెప్పేసి నేను మాట్లాడి అతనితో చెప్పాను, గట్టిగా హెచ్చరించాను, ఇది కరెక్ట్ కాదు, మీరు వెళ్ళండి అంటే మీ వాళ్ళు ఎక్కడుంటే చెప్పండి, మా వాళ్ళు కూడా పంపిస్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళంతా బాగా టీ తాగేసి ఉన్నారు. బాగా ఉదయం నుంచి అదేనంట, టీ తాగుంటే కొంచెం పెద్ద మాటలు మాట్లాడారు. ఏంది మీరు ఎక్కడి నుంచి వచ్చి మాది ఏంటంటే ఎట్లా ఉందంటే చిల్లకూరు గత రాజకీయాలు పరిణామాలతో చిల్లకూరు ఒక టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ లాగా, యూనియన్ టెరిటరీ లాగా వాళ్ళు దాని చిల్లకూరు అంటే మాదే అనే విదేశీయులు ఉన్నారు. ఇప్పుడు విదేశీయులే కదా కంట్రోల్ చేసేది. ఆ విదేశీయులు తొందరలోని గుణపాఠం చెప్పబోతున్నాం. ఎక్కడి నుంచో వచ్చారు బతకడానికి, ఏడొచ్చి పెత్తనం చేస్తే ఎట్లా ఒప్పుకుంటాం? తూర్పు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కదా, బతకడానికి వచ్చారు, వ్యాపారం చేయడానికి వచ్చారు. ఏమైనా లాస్ట్కి వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చి రాజకీయం జోక్యం చేసుకుని తర్వాత ఏమైనారు? వాళ్ళ చరిత్ర కూడా అంతే. నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వీడెవరు వాళ్ళ కింద మోచాతు కింద నీళ్లు తాగే నాయకత్వం ఉంటే వేరుగా ఉంటుంది. నేను ఊరి ప్రెస్టేజ్ లోకల్ అంటే విదేశం తీసుకొచ్చే సంస్కృతి కాదు నాది. లోకల్ అంటే లోకల్కి ఎంత విలువలో ఆ విలువ ఇచ్చే క్యారెక్టర్ నాది. నేను లోకల్ అని చెప్పి ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి వాళ్ళ స్థలాలు కొట్టుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ రాజకీయం అంతా వాళ్ళకి ఇది పెట్టడం కాదు, దాసోహం చేయడం కాదు. లోకల్ అంటే లోకల్ లాగా లోకల్ లీడర్ గౌరవించే వాతావరణం తొందరలో రాబోతుంది. అది కూడా చూస్తాం. ఏంటి అది, ఏం బలహీనతలు ఏందని చెప్పేసి ఆ రకమైన వాతావరణంలో వాళ్ళు మేమంతా. కాబట్టి మేము పోయే ప్రయాణంలో నిజాయితీ, నిబద్ధత అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ విషయంలో కూడా మేము జంకేది ఉండదని కూడా నేను మనం చేస్తున్నాను. ఒకటే చెప్తున్నాను, ఇలా రాగానే రౌడీజం చేస్తే భవిష్యత్తులో ఉక్కుపాదంతో కూడా తొక్కేస్తామని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దాంట్లో ఎలాంటి వెనకడుగు రెండో ఆలోచన ఉండదని అడుగుతున్నాను. కొంతమంది మాట్లాడారు, మరి మీకు అంత ఇదిగా ఉంటే రండి, ఏ డేటో చెప్పండి, ఆ డేట్లోనే తేల్చేసుకుంటాం ఏందనేది పక్కన పెడితే. ఏంది బుట్ట బెదిరింపులు, ఏంది బుట్ట బెదిరింపులు? ఒక్కో సందర్భంలో ఒక 10 మంది ఎక్కువ ఉంటాయని అయిపోతుందా? మరి మేము ఎంతమంది ఉన్నాం? 8 మంది ఉన్నాం. వేసుకొని వచ్చారు సైన్యాన్ని. ఏం చేయగలిగారో నేను అడుగుతున్నాను. ఏమైనా జంకేమా? ఒక ఇంచైనా జంకేమా? లాస్ట్కి ఎవరు నిలబడ్డారు కార్యకర్తలుగా? నేనే నిలబడ్డాను. మా వాళ్ళు పెరిగే కొద్దిగా పరారైపోయారు. మేము నిలబడి ప్రశాంతమైన వాతావరణంలో మళ్ళా అయిన తర్వాత ఊరంతా ప్రశాంత వాతావరణం అయ్యిందని తెలుసుకున్న తర్వాత నేను బయటకు పెట్టాను తప్ప ఊరికే సైన్యం ఉన్నంత వరకు ఒక మాట, సైన్యం లేకపోతే ఒక మాట మాట్లాడుకునే వాళ్ళం కాదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏం చేయగలిగినారు? ఏదో బయటకు వచ్చి ప్రెస్ మీట్లో పెట్టి కన్నీళ్లు ఏడ్చినట్టుగా ముసలి కన్నీరు గాలిస్తే అయిపోతుందా? నిబద్ధత లేదు. పద్ధతి ఎంత అవమానంగా ఉంటుంది. అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తే
మళ్ళీ బయటకు వచ్చేసి నరేందర్ రెడ్డి పండ పెట్టేశాం, మురళిని తరిమేశాం. ఎక్కడ తరుముతారు? రండి తగిలి తెలుస్తుంది. పిల్ల శాస్త్రాలు కాదు, తగిలి చూస్తే తెలుస్తుంది మేరీ మురళి గట్సేందో. ఒంటి చేతితో పోరాడే మనస్తత్వం నాది. ఉరికే పిల్ల శాస్త్రాల సిగ్గు ఎక్కువ లేదు, సైన్యం లేకుండా ఒక్కడే తిరుగుతుంటా నేను. తెలుస్తుంది వాతావరణం. నేను ఒక పదం వాడాను, వేటాడుతానని వాడాను, ఖచ్చితంగా చేస్తానని నేను మనం చేస్తున్నాను. ఏం చేస్తావు గూడూరిని? ఎక్కడ తీసుకెళ్తున్నావు గూడూరిని? పిల్లశ్రేష్టాలు అనుకుంటున్నారా? చూపిస్తాం. పవర్ వస్తే ఎంత పద్ధతిగా ఉంటుందో రేపు చూపిపోతున్నాం. 4వ తేదీ డిసైడ్ అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలవబోతున్నాడు. చూపిస్తాం గూడూరికి. ఏం శ్రేష్టాలని? ఒక స్థాయికి ఎదిగిన తర్వాత గిరుతారా? నేను ఒకటే మనవి చేస్తున్నాను. నేను పెద్ద మనిషిగా పెద్దల దగ్గర పెరిగాను. పెద్దల వాతావరణం అంతా నా మీద ఉంది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, నేను ఎవరి జోలికి పోను. నా జోలికి వస్తే మాత్రం పుండి చేయడం గ్యారంటీ. అంటే ఈ రోజులు పెడితే ఒప్పుకునే మనస్తత్వం కాదు, పుండి చేసి తీరుతానని కూడా నేను మనవి చేస్తున్నాను.